హలో అండి. సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఎక్కువ అయితే వేయాలి. చెక్క, లవంగాలు, ఏలకబుడ్డలు, బిర్యానీ ఆకు వేసి ఆనియన్, వెల్లుల్లి అంటే తెల్లగడ్డ అన్ని గుప్పెడైతే తెల్లగడ్డ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఉప్పు పసుపు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని, నీట్గా కడిగి పెట్టిన మటన్ కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకోవాలి. సిమ్లోనే ఉడికించుకోవాలి. అందులో ఉన్న వాటర్ ఆయిల్తోనే మనకు అనేది మటన్ అయితే ఉడికిపోతుంది, ఫ్రై అవుతుంది అనమాట. చూసారా ఆయిల్ అంతా ఎలా తేలిందో. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అంతే. చాలా సింపుల్ అండ్ టేస్టీ. కారం నేను ముందే వేసాను కదా ఎండుమిర్చి, ఆ కారమే ఆ స్పైసీని సరిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత బాగా ఫ్రై అయిందో ముక్క. వావ్, చాలా సూపర్ ఉండిందనమాట. మై ఫేవరెట్ మటన్ ఫ్రై ఇది. అస్సలు చెడిపోదండి. 2-3 డేస్ ఉన్నా చెడిపోదు. ఇక్కడ చూసారా నిన్నటి రాగి సంగటి ఉంటే నేను రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టేసి ఈరోజు మరుసటి రోజు మధ్యాహ్నం తింటున్నాను అనమాట. ఇది చాలా హెల్తీ ఫుడ్. పెరుగు, ఉప్పు, కొద్దిగా వాటర్, సరిపడా వాటర్ వేసుకొని లూజ్గా కలుపుకున్నాను అనమాట. అలా ఉంటే మనకి చాలా బాగుంటుంది. ఈ ఎండల కాలం అండి ఇలా తింటే మంచిది. చాలా చలువ కూడా, వేడి చేయదనమాట. నేనైతే ఇలాగే తింటాను. నాకు ఇలాంటి ఫుడ్ అంటే ప్రాణం, పిచ్చి అనమాట. ఫాస్ట్ ఫుడ్ కాడికన్నా ఇది బెటర్ అని చెప్తాను నేను. చూసారా మటన్ పీస్ అయితే ఎలా ఉందంటే అలా ఉంది. అసలుకి దీంట్లోకి కాంబినేషన్లోకి సూపర్ టేస్ట్ ఉంది. అది లేకపోయినా కూడా ఓన్లీ మనకి ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నా సరిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది అనమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. మటన్ ఫ్రై అయితే కంపల్సరీగా ట్రై చేయండి. అసలు 3-4 డేస్ అయినా బయట ఉన్న చెడిపోదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.